నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటా రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు హామీ. వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. నెలాఖరులోపు ఒంగోలు నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు భరోసా ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సిద్ధా పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను సిద్ధా రాఘవరావు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మరోసారి స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్, అధికారులు అనిల్ కుమార్, డివి రమణ, రవిచంద్ర, శశికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిగళ్ళు రాబోతో దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కొన్ని మండలాల్లో మన సుమారు ఒక అంచనా ప్రకారం చూస్తే సుమారు ఒక 300 హెక్టార్లో ఇటు వరి కానీ, బొప్పాయి కానీ, తమలపాకు కానీ, మొక్కజొన్న కానీ డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పుడే కలెక్టర్ గారు మేము కూడా ఎంత కూడా పర్యటిస్తున్నాం. కలెక్టర్ గారు మేము ఆలోచించి అధికారులకు ఎన్యూమరేషన్ చేయమని ఆదేశాలు ఇస్తున్నాం. తప్పకుండా ఎక్కడైతే డ్యామేజ్ ఉందో రైతాంగాన్ని తప్పకుండా ప్రభుత్వానికి పంపించి తప్పకుండా ఆదుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా రైతుకి ఎటువంటి అన్యాయం జరగదు. రైతుకి ఎక్కడ ఎంత డ్యామేజ్ అయిందో ఆలోచించి దానికి నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఉండేటటువంటి మార్కెట్ కమిటీ అన్ని కూడా ఎంత ఖర్చు పెట్టావు? 30,000 అయింది 3 ఎకరాలకి. నేను అమ్మేవా ఈ మధ్యలో సోమలేదు. మరి ఇవన్నీ పైకి రావాలి. ప్రభుత్వం తరఫున నీకు ఆదుకుంటా, ఇబ్బంది లేదు. దీంట్లో పనికొస్తాను చెప్పది. 1,500 కోట్లు ఖర్చయ్యే వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం 150 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సబబని ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. సొరంగ మార్గం ద్వారా ఆయన జరుగుతున్న సొరంగం పనులు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, జంకే వెంకటరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలం సురేష్తో పాటు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జ్యోతుల నెహ్రూ, మైసూరారెడ్డి తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ప్రజల పక్షాన పోరాటం చేపడతామని అన్నారు.
మిగిలి ఉన్న 1500 కోట్లు, మిగిలి ఉన్న 1500 కోట్ల రూపాయలు పూర్తిగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది కేవలం 160 కోట్లు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, చేసేదేమో స్వల్ప కేటాయింపులు, కేవలం 160 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు జరుపుకున్నారు. కానీ మాటలు మాత్రం మాట్లాడతారు, నాకు రాయలసీమ అంటే ప్రేమ అంటాడు, నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అంటే నాకు ప్రేమ అంటాడు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమలో చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా ఉన్న భాషను 10% భాష పెట్టినా కూడా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేది. సస్యశ్యామలంగా మన భూములన్నీ కూడా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చింది. ఒంగోలు నగరానికి డంపింగ్ యార్డు సమస్య తీరిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నెలాఖరు లోపల ఒంగోలు నగరంలో చెత్త ఉండదని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. మంచినీటి సమస్య, రోడ్లు, శానిటరీ, డ్రైనేజీ, పార్కుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పలు విషయాలను మీడియాకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఎల్సీడీ ద్వారా నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వివరించారు. ఈరోజు ప్రతి 500 హౌసెస్కి ఒక బండి, ఒక ముగ్గురిని పెట్టడం జరిగింది. వాళ్ళను కూడా ఈరోజు లిస్టు కూడా ఆల్ ప్రెస్లకు ఇస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రతి ఏరియాలో 500 హౌసెస్కి ఒక ముగ్గురు ఉంటారు. వాళ్ళు కానీ అక్కడ లేకపోయినా, వాళ్ళు కానీ అక్కడ సరిగ్గా పనిచేయకపోయినా మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేయండి. ఈరోజు డివైడర్స్ మేము ఏదైతే చెప్పామో డివైడర్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు రోడ్లో కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా షిఫ్ట్ చేసి దాన్ని కూడా డ్రైన్స్ కూడా మొదలు పెట్టమని చెప్పాం. మీరు ఇదివరకు చూస్తుంటారు, 25 సంవత్సరాల నుంచి ఎవడు ఒకటి చీపురు పట్టిన పాపాను పోలా ఈ ఒంగోలులో. అలాంటిది మిడ్ నైట్ కూడా స్వీపర్స్ని పెట్టి మెయిన్ బజార్లు ఈరోజు 1 గంటకి ఎవరన్నా వెళ్తుంటే ఒక్క చెత్త కూడా కనపడకుండా కార్పొరేషన్ వాళ్ళు చర్య తీసుకొని దానంతా కూడా క్లీన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, అది కూడా పని జరుగుతూ ఉంది. ఈరోజు మొత్తం ఎల్ఈడి లైట్స్ పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దానికి దగ్గర 12,350 లైట్స్ ఏదైతే మన కార్పొరేషన్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇదివరకైతే మనకి 2,44,00,000 వరకు మనకి సంవత్సరానికి ఖర్చు అవుతూ ఉంది. దానికి అదేవిధంగా నిర్వహించే ఖర్చు కూడా 1,10,00,000 అవుతూ ఉన్నింది. మొత్తం 3.5 కోటి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కార్పొరేషన్కి సంబంధించిన ఏ అయితే బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి నెల వసూలు చేసుకునేటట్టు కూడా దానికి ఒక సిబ్బందిని రెడీ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అది ఆన్లైన్లో కట్టుకునేటట్టుగా లేకపోతే వచ్చి ఆఫీస్లో కట్టుకునేటట్టుగా కంప్యూటరైజ్ కూడా చేస్తాం. మనకి ప్రతి ఒక్కరూ ఏదైతే ఉన్నాయో అవన్నీ కడితేనే మనం కూడా డెవలప్మెంట్ కూడా మనం చూసేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఏదైతే ఈరోజు 12 పార్కులు ఉన్నాయి, ప్రతి ఏరియాలో ఒక్కొక్క చిన్న పార్కులు ఉన్నాయి. అవన్నీ ఈరోజు సరిగ్గా గేట్లు లేకుండా, సరిగ్గా వాడటం లేకుండా, ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు చెట్లు కూడా లేకుండా పడిపోయి ఉన్నాయి. దాన్ని కూడా ప్రతి ఒక్క పార్కుని, చిన్న పార్క్ అనేది కూడా వాల్స్కి కూడా పెయింట్లు వేయటం, మంచి గేట్లు పెట్టడం, అదేవిధంగా లోపలంతా లాన్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా పెట్టి ఆ లోకల్ ఏ డివిజన్లో ఉంటుందో ఆ డివిజన్లో ఒక కమిటీ వేయించేసి ఆ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తాం. వాళ్ళు ప్రతి ఒక్కరూ గేటు తాళా వేసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చేసేటట్టుగా దానికి కూడా ప్రతి ఏరియాలో ఒక కమిటీ వేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఊరు చెరువు కూడా ఈ నెలాఖరికి మాకు ఏదైతే ఉందో ఈ చెత్త అంతా కూడా పోయిన తర్వాత దాంట్లో మళ్ళా ఒక 2 అడుగులు రెడ్ సాయిల్ వేసి లెవెలింగ్ చేసి దాన్ని బ్యూటిఫుల్ పార్క్ చేయబోతా ఉన్నాం. దాంట్లో కూడా అక్కడ ఫౌంటైన్ కానీ ఏదో విధంగా పబ్లిక్ ఈవినింగ్ అయితే సాయంత్రం వచ్చేటప్పుడు అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టుగా దాని మీద చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏవైతే ఉన్నాయో మిగతా కొన్ని సమస్యలు ఉన్నాయో
అవన్నీ కూడా కార్పొరేషన్లో మేము ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా కూడా కార్పొరేషన్లో మార్పులు మాత్రం 100% తీసుకొస్తామని చెప్పేసి ఏదైతే నేను చెప్పానో 2 సంవత్సరాల్లో మన ఒంగోలు పట్టణం రూపురేఖలు మారుతుందని నేను చెప్పానో అది ఖచ్చితంగా 2 సంవత్సరాల రూపురేఖలు మారుతుంది. ఆ రోజు నేను 2 సంవత్సరాల తర్వాత డిస్ప్లే చేసి చూపిస్తాను. పాత రోజుల్లో మన టౌన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేది కూడా ఆ రియాలిటీ అప్పుడుది ఇప్పుడుది 2 వేసి కూడా మీకు అందరూ కూడా నేను చూపిస్తానని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఏలిఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి మహిళలకు టై అండ్ డైలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సమన్వయకర్త మారెడ్డ రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు మఠం బజార్లోని ఏలిఫ్ జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. వెల్కమ్ బ్యాక్. పని చెయ్యని నగరపాలక సిబ్బందిపై ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పని విధానం మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరపాలక సంస్థలోని టోల్ ఫ్రీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. టోల్ ఫ్రీలో సమస్యలు నమోదు చేసుకున్న వారికి స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేసి వారి సమస్యలు పరిష్కారమయ్యేదో లేదో తెలుసుకున్నారు. పని చేయని సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాకు ఎలా తెలుస్తుంది కంప్లీట్ అయితే రాకుండా ప్రోగ్రెస్ సరుకులు అవ్వాలి కదా. సరే నేను చూస్తాను. లేదని చెప్పేసి నువ్వు 12వ తారీఖు కంప్లైంట్ ఇచ్చావు. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఆ పని అయిపోయిందా? చేయలేదు. సరేలే మనం పంపిస్తాను. సరే నేను చూస్తాను. అమ్మాయి చెప్తా ఉంటాను నాకు నేను మాట్లాడే ఫోన్లో బయటికి పోవడానికి వీలు లేకుండా సార్. అవును దానికి ప్రాబ్లం ఉంది ఇంకా అని చెప్పేసి పెట్టి వేరే డిపార్ట్మెంట్కి చెప్పండి, అది సాల్వ్ చేస్తారు. అనేది అయిపోయిందని ఎలా పెడతావు నువ్వు? అవుట్లెట్ కోసం కొంచెం ఎలా పెడతావు నువ్వు? సంతకం ఎలా పెట్టావు? అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బిఎస్ఎన్ఎల్ వారి కార్యాలయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు సంభవించే సమయం ముందు, సంభవించిన అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎంఏ సుబ్బారావు వివరించారు. ఎలక్ట్రికల్ ఫైర్స్ గ్యాస్ ఉన్నట్టుంది. అయితే ఇప్పుడు ప్రతి ఫ్లోర్ లో కూడా ఇప్పుడు ఒక మండే పదార్థం ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి జరుగుతుంది. ఇప్పుడు మండే పదార్థం అది లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు, సాలిడ్స్ కావచ్చు. మండే పదార్థం ఏదైనా దానికి అవసరమైనంత గాలి, అవసరమైనంత వేడి ఉన్నట్లయితే కనుక ఇమీడియట్ గా ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్క వస్తువును మనం వెలువడించగా అక్కడ ఆ పదార్థంతో వరకే మండేసి స్టాప్ అయిపోయింది. ఆ పదార్థం దాని మీద మనం ఆక్సిజన్ ని ఎలివేట్ చేయాలి దాంట్లో నుంచి. అండ్ ముఖ్యంగా మనం ఏ దేశం అయినా సరే అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా పారిశ్రామికంగా ముందు అభివృద్ధి చెందితేనే మానవ యొక్క ఔన్నత్యం అనేది అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. అయితే పరిశ్రమల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని యొక్క అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతా ఉంది. కానీ చిన్న చిన్న కారణాల వల్ల చిన్న
ఒంగోలు నగరంలోని పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో 1976-77 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల సావనీరు ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 19న ఉదయం 10 గంటలకు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. కావున పూర్వ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఒంగోలు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ వార్షికోత్సవ వేడుకల్లో స్కూల్ డైరెక్టర్ ఏ తాతిరెడ్డి, ప్రిన్సిపాల్ ఏ శివకుమార్, కరస్పాండెంట్ ఏ మధుసూదన్ రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మతవాదులైన ఆర్ఎస్ఎస్ హిందువుగా మరణించనన్న అంబేద్కర్ను హిందువుగా ముద్ర వేయడానికి కుట్రలు పన్నుతున్నారని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు అన్నారు. బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని నాటకరంగ దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు కళాకారులు ధన్యవాదాలు తెలియజేశారు. పౌరాణిక కళాకారులు బండారు రామారావు, డివి సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండారు రామారావు కళామండలి అధ్యక్షుడు శాంతారావు, జిల్లా కళాకారుల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అంజిరెడ్డి, బాబురావు, ప్రభాకర్ రావు, హార్మోనిస్టు వెంకటేశ్వర్లు, మునసలయ్య, యోగయ్య, గోవిందు, రాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన టాలెంట్ టెస్టుల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్న శివాని స్కూల్ విద్యార్థుల అభినందన కార్యక్రమం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారిని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎస్వీఎస్ రామకృష్ణ జైలు శిక్ష విధించారు. ఒంగోలుకు చెందిన పొట్ట మధుసూదన్ రావుకు వారం రోజులు జైలు, 2100 జరిమానా విధించారు. మరో 6గురికి 17,100 జరిమానా విధించారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటా రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు హామీ. వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన వైఎస్ జగన్, ఘన స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. నెలాఖరులోపు ఒంగోలు నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. సత్యన్యూస్లో నేటి మాట. అనుభవాలు నేర్పిన పాఠాలతో లోపాలను సవరించుకొని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే ఉత్తముల లక్షణం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.